42 ఏళ్ల సినిమా ప్రయాణం. 35 ఏళ్ళు జీవిత సహచరితో పెద్ద అద్భుతమైన ప్రయాణం. సినిమాలు, జీవితం రెండిటిని దగ్గరగా చూసుకునే ఒక వ్యక్తి ఇప్పటికీ సినిమాల్లో అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు. నిన్న కాక మొన్న రిలీజ్ అయిన 'యాత్ర 2' సినిమాలో అతన్ని చూసి, అతని నటన చూసి నిజంగా పొగడలేకుండా ఉండలేకపోయాం. అతనే ద గ్రేట్ యాక్టర్ శుభలేఖ సుధాకర్ గారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన కనబడగానే ఏదో ఒక వేరియేషన్ ఉంటుంది, ఏదో ఒక అద్భుతం జరగబోతుంది, ఏదో ఒక మంచి నటుడుగా ఉన్నాడు అని చెప్పేసి మాత్రం ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు. అదే ఆయన అదృష్టం, ప్రేక్షకుల అదృష్టం. ఇకపోతే ఈ పర్టికులర్ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, 'యాత్ర 2' అనే ఒక సినిమాలో ఆయన అద్భుతంగా నటించారు. అందుకే ఆ రెడ్డి గారిని పలకరించకుండా ఉండలేకపోతున్నాను. అందుకే ఆయన్ని పిలిపించుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రెడ్డి గారు. సుధాకర్ శుభలేఖ సుధాకర్ గారు ఇప్పటి నుంచి రెడ్డి గారు అవుతారేమో. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చూసినాక, మీ సినిమా చూసారా సార్? లేదు, చూడాలి సార్. సినిమా మొత్తంలో ఒక 3-4 సార్లైనా మీ సీన్స్ అప్పుడు ఒక ఆలోచన కలుగుతుంది. అరే అప్పుడు ఇలా జరిగిందా, ఈయన అలా చెప్పుంటారా, ఎవరై ఉంటారు ఇతను అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ సార్ ప్రతిసారి. మిగతా అన్ని క్యారెక్టర్ని, ఆ టైంలో ఉన్న పర్టికులర్ క్యారెక్టర్స్ని అహ్మద్ పటేల్ అయి ఉండొచ్చు, అర్జున్ సింగ్ అయి ఉండొచ్చు, కాంగ్రెస్లో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ అయి ఉండొచ్చు, మదియాష్కి గౌడ్ అయి ఉండొచ్చు, ఇలా అందరినీ గుర్తుపట్టాం. కానీ శుభలేఖ సుధాకర్ చేసిన క్యారెక్టర్ మాత్రం మధ్య మధ్యలో రెడ్డి అని వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరు సార్ మీరు ఆ క్యారెక్టర్? నాకే తెలియదు. మరి మీకు తెలియకుండా అంత బాగా ఎలా చేశారు? లేదు, దాంట్లో ఏంటంటే ఈ కథనం చెప్తూ పాత్ర గురించి చెప్తున్నప్పుడు డైరెక్టర్ గారు ఏం చేశారని చెప్పారంటే, నేను 4-5 పాత్రల్ని మిక్స్ చేసి ఒక క్యారెక్టర్ కింద చేస్తున్నానండి. అండ్ వారి ఇంటర్వ్యూస్లో కూడా చెప్పినట్టే, అంటే ఒక్కొక్క సన్నివేశానికి ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఒకటి ఏంటంటే ఆ క్యారెక్టర్ రిజిస్టర్ అవ్వదు, సన్నివేశం రిజిస్టర్ అవ్వదు. సో 4 క్యారెక్టర్స్ కలిపి ఒక క్యారెక్టర్ని చేసి ఆ క్యారెక్టర్ 4-5 సన్నివేశాలని చెప్తే క్యారెక్టర్ గుర్తుంటుంది, సన్నివేశం కూడా గుర్తుంటుంది అన్న ఉద్దేశంతో 4-5 క్యారెక్టర్స్ని మిక్స్ చేసి మీ క్యారెక్టర్ని పెడుతున్నానండి. మొత్తానికి వాళ్ళు కడపోళ్ళు సార్ అనగానే నిజంగా కడపోళ్ళ నిజంగా ఎవరినైతే మాత్రం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు సార్. అంటే వాళ్ళు మడమ తిప్పని తనాన్ని, వాళ్ళు నిజాయితీగా ఉంటారనే ఒక విషయాన్ని, చాలా మొండిగా ఉంటారు, చాలా గట్టిగా ఉంటారనే వాదనని మీ వాయిస్తో చెప్పడం వల్ల దాని బేస్ వాల్యూ పెరిగింది అనుకుంటున్నాను. బేసిక్గా అంటే డైరెక్టర్ గారు ఈజ్ ఫ్రమ్ దట్ ప్లేస్ ఇట్సెల్ఫ్. సో మీరన్నట్టు వ్యక్తిగతంగా వాళ్ళు ఎలా ఉంటారు అన్నది ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. అంటే ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ ఒక పర్సన్తో అని కాదు, బేసిక్లీ ఆ జిల్లా వాళ్ళు అలా ఉంటారని. అందుకని వారు అంత అద్భుతంగా రాసుకున్నారని. అండ్ నేను ఎప్పుడు ఆ షూట్ చేస్తున్నప్పుడు కూడా నాకు అవి ఎందుకు అది పొగడతా అన్న భావన కలిగేది కాదు నాకు. అంటే ఒక మనిషిలోంచి వచ్చిన అనుభవం వారు అక్కడే ఉండడం వల్ల ఆయన మాట్లాడుతుంటే, సార్ నీళ్ళకి ఎంతో కష్టపడ్డాం సార్ మేము, అలాంటిది ఏంటి ప్రయాణం నీళ్లు లేకపోయినా మేము అలవాటైపోయింది అండి. నేను మరి నీళ్లు లేకుండా అలవాటు చేసుకోవడం అన్నది సామాన్య విషయం కాదు. సో అదేంటంటే తెలిసి తెలియకుండా ఏమైపోతుంటే మీలోని ఒక సంకల్పం అనండి, దృఢ సంకల్పం అనండి, ఒక దాన్ని ఏమంటారు, ఒక భావన, అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అంటే దాన్ని ఏంటి గుండెని రాయి చేసుకుంటారు అంటారు చూసారా, అలా అయిపోతారు, అలా అలవాటైపోయారు. సో అందుకనే ఏమాత్రం మీరు ఆ పాత్రకు కానీ ఆ సినిమాకి కానీ ఏమైనా క్రెడిట్ ఇస్తే 100% డైరెక్టర్ గారు. He has written it beautifully. నిజంగానే నేను ఒక రాశాను రివ్యూకి సంబంధించిన, నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే, మీరు ఒకళ్ళని పొగడాలి, ఒకళ్ళ వైపు నుంచి తీసుకొని మాట్లాడాలన్నప్పుడు వేరే వాళ్ళని తిట్టని అవసరం లేదు. మీ పాయింట్ మీరు చాలా గట్టిగా చెప్పొచ్చు అనే పాయింట్ నాకు బాగా నచ్చింది. నేను అది రాసినప్పుడు కూడా చాలామంది మీడియా ఫ్రెండ్స్ కూడా ఆ ఒక్క పాయింట్ నేను రాసినందుకు నన్ను చాలామంది అప్రిషియేట్ చేశారు. కరెక్ట్. ఇప్పుడు ప్రపంచంలో అండి ఎక్కడ పుట్టినా ఈ ప్రపంచంలో, అది ఆడైనా మోగైనా, నవరసాలు అన్నది కామన్ అండి, లేకుండా ఎవరు ఉంటారు. కరెక్ట్. పాళ్ళు మారుతూ ఉంటాయి,